హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి స్కేల్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ది కాకుండా ఈ విధంగా స్టీల్ది అయితే సూపర్గా వర్క్ అవుతుందండి. దానికోసం మనం బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, బట్టల క్లిప్స్ మనం రెగ్యులర్గా దేనికి యూజ్ చేస్తూ ఉంటామండి, బట్టలు ఆరపెట్టుకోవడానికి. కానీ ఇప్పుడు ది బెస్ట్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసానండి. దీన్ని చూసి నిజంగా మీరు షాక్ అవుతారు. ఎంత యూస్ఫుల్ టిప్ చెప్పినందుకు సూపర్గా సంతోషిస్తారండి. దానికోసం ఈ విధంగా నేను ఫస్ట్ పెట్టినట్లు చూపించిన మాదిరిగా పెట్టేసాము అనుకోండి, పిల్లలకి ఎప్పుడైనా ఆన్లైన్ క్లాస్ జరిగేటప్పుడు వాళ్ళకి స్టాండ్ కనుక లేదు అని ఈ విధంగా స్టాండ్ లాగా తయారు చేసుకోవచ్చు. అటు ఇటు మూవ్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటారా, మన కిచెన్లో కొన్నిసార్లు మనం ఏదైనా కొత్త వెరైటీ వంట స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా మనకి స్టాండ్ అనేది అవసరంగా ఉంటుంది కదండి. స్టాండ్ కనుక మీకు అవైలబుల్లో లేదు అనుకోండి, కింద ఫోన్ పెట్టామంటే తడిసిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా బట్టల క్లిప్స్ ఉంటే చాలండి, స్టాండ్ అనేది ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి సోప్స్ మనం జర్నీకి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలంటే పెద్ద పెద్ద సోప్స్ ముఖ్యంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. మళ్ళీ మనం 2-3 డేస్ జర్నీ కోసం అని చెప్పేసి మళ్ళీ ఇది మొత్తం తడిసిపోతుంది, బ్యాగ్లో పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా కాకుండా సింపుల్గా మనకి ఏదైతే మీరు ఖచ్చితంగా సోప్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నామో ఈ విధంగా తురిమేసి చిన్న బాక్స్లో కనుక పెట్టేసి బ్యాగ్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకు అవసరం ఉన్నప్పుడు ఈజీగా వాడేసుకోవచ్చు అండి. అండ్ మొత్తం సోప్ తీసుకెళ్లాల్సిన అవసరమే లేకుండా అయితే ఉంటుందండి. మనకి కొంచెం వాటర్ పోసుకుంటే నేను చూపిస్తాను చూడండి, ఖచ్చితంగా మనం కొంచెం వాటర్ పోసుకుంటే ఫోమ్ అనేది రాదేమని టెన్షన్ అవసరం లేదండి. మీరు తురుముకునే దాన్ని బట్టి కొంచెం పెద్ద లేయర్లు కనుక తురుముకొనిసారనుకోండి, ఈజీగా మన ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇంట్లో మనం రెగ్యులర్గా కిచెన్లో వాడుతుంటాం కదా, నైఫ్లు లేదంటే కత్తెరలు కానివ్వండి, ఇవి వాడగా ఏమవుతుంది, ముఖ్యంగా వంకాయ కానివ్వండి లేదు అంటే బెండకాయ కానీ అలాంటివి కట్ చేసినప్పుడు కొంచెం నలుపుగా ఉంటుంది, అలాగే షార్ప్ కూడా తగ్గినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి అప్పుడు మీరు ఈ విధంగా టూత్ పేస్ట్ ఉంటుంది, వైట్ టూత్ పేస్ట్, అలాగే ఈనో పౌడర్ ఉంటుంది కదండి, ఈనో పౌడర్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మనకు కొంచెం షార్ప్గా ఉంటుంది కాబట్టి నైఫ్ అనేది కొంచెం జాగ్రత్తగా అప్లై చేసేసి ఆ తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి ఆ తర్వాత వేడి నీళ్ళు ఉంటాయి కదండి, వేడి నీళ్ళలో పెట్టేసేసి మనకి ఏదైతే ఉంటుందో ఆ మొత్తం నైఫ్ ఎక్కడైతే నలుపుగా అనిపిస్తూ ఉంటుందో నైఫ్ మొత్తం మునిగేలాగా పెట్టేసేసండి ఒక 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల తర్వాత ఈ విధంగా నిమ్మకాయ తొక్క ఉంటుంది కదండి, నిమ్మకాయ తొక్కతో కనుక క్లీన్ చేసామనుకోండి మనకి కొత్త చాకులాగా ఉంటుందండి, ఎలాంటి నలుపు అనేది లేకుండా ఉంటుంది, అలాగే కొత్తగా చూడడానికి మెరుస్తూ కూడా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మన చాకుని కాకుండా మన సిజర్స్ని కూడా చేసుకోవచ్చు, చాలా కొత్తగా ఉంటే అట్ ద సేమ్ టైం మంచిగా షైనింగ్ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇదైతే నచ్చిందని ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి విమ్ లిక్విడ్ బాటిల్ మనం డైరెక్ట్ కనుక పెట్టేసాము అనుకోండి, ఎక్కువ లిక్విడ్ అనేది పోతూ ఉంటుంది. అలా కాకుండా షాంపూ క్యాప్ ఉంటుంది కదండి, షాంపూ బాటిల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా క్యాప్ని కనుక పెట్టేసామనుకో మన గ్రీన్ స్క్రబ్బర్ పైన కానివ్వండి లేదా ప్లేట్ల పైన ఎంత కావాలంటే క్వాంటిటీ అంత మాత్రమే పడుతుందండి. మనకి ఎక్కువ ఎక్స్ట్రా పడకుండా ఉండాలి అండ్ అలానే మన తక్కువ క్వాంటిటీలో మన గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా షాంపూ బాటిల్ క్యాప్ కనుక పెట్టేసామనుకోండి ఈజీగా మనకి అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ కప్స్ కనుక పగిలినది లేదంటే గాజు ఏమైనా కానీ పగిలినవి అని కూడా మన చేతితో తీయాలనుకోవడం చాలా భయంగా ఉంటుంది కదా, ఎక్కడ గాజు బ్రేక్ అయ్యి మన చేతిలో గుచ్చుకుపోతాయో అని. ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్నవి ఉంటే పెద్దవైతే ఈజీగానే తీసేస్తాం, కానీ చిన్న చిన్నవి పగిలిని గుచ్చుకొని తీయాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా మనకి నానో టేప్ ఉంటుంది కదా, నానో టేప్ని తీసుకొని పెద్దవి ఇంకా పెద్ద బ్రాడ్గా ఉంటాయి కదండి, వెడల్పు ఎక్కువగా ఉంటాయి, అవి కనుక తీసేసుకొని ఈ విధంగా మనం చెయ్యి టచ్ చేయకుండా చిన్న చిన్న గాజు పగిలి ఏమైనా కానీ ఈజీగా పోవాలి, ప్రతి చిన్నది మొక్క కూడా కింద అనేది అంటకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా టేప్తో కనుక తీసేసామనుకోండి చాలా ఈజీగా దానికి అంటుకుపోతుందండి. దీన్ని మనం తీసి డస్ట్బిన్లో అయితే మన చెయ్యి గుచ్చుకోకుండా ఉంటుంది, అలాగే చిన్న మొక్కతో సహా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో కనుక తీసుకొచ్చుకున్నారే అనుకోండి, మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసేసాం అనుకోండి, తొడిమిలు తీసి పెట్టేసినా కానివ్వండి మనకి కలర్ మారుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అడుగుని చివరలు ఉంటాయి కదా, ఆ చివరలో కూడా మనకి కుళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు ఎక్కువ క్వాంటిటీలో పచ్చిమిర్చి కనుక తీసుకొచ్చుకున్నారే అనుకోండి, తడి అనేది లేకుండా ఈ విధంగా పొడి క్లాత్తో తుడిచేసి ఆ తర్వాత మీరు స్టోర్ చేసుకున్నారా అనుకోండి, ఎన్ని రోజులైనా సరే కానివ్వండి మనకి పచ్చిమిర్చి అనేది కలరు మారకుండా ఉంటుంది, అట్ ద సేమ్ పురుగు కూడా చివరలు అనేవి కుళ్ళిపోకుండా కూడా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సాక్స్ ఉంటుంది కదా, పాత సాక్స్ ఏదైనా ఉంది అనుకుంటే చీపురికి ఈ విధంగా కట్టేసి యూజ్ అండ్ రబ్బర్ బ్యాండ్ కానివ్వండి లేదంటే హెయిర్ బ్యాండ్స్ ఏదైనా ఉంటే పాతది పెట్టేసండి. దీనికి ఏంటంటే మనం కోలిన్ ఉంటుంది కదండి, కోలిన్ కనుక చల్లిస్తే మనకి ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ కానివ్వండి లేదా అడుగును కానీ ఫ్రిడ్జ్ అడుగును కానీ మురికి ఎక్కువగా ఉంటుంది, దుమ్ము ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలా డైరెక్ట్గా మనం చీపురుతో కనుక స్వీప్ చేసామనుకోండి పోదు కదండి. అలా కాకుండా ఈ విధంగా కొంచెం పాత సాక్స్ కోలిన్ కనుక క్లీన్ వేసేసి ఆ తర్వాత కనుక క్లీన్ చేసామని అడుగునున్న మురికి సహా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఈ ప్లేస్లో
ఏంటంటే మనం చేయి పెట్టడానికి వీలుగా ఉండదు కదా, అలాంటప్పుడు ఎక్కువ మనకి టైల్స్ అనేవి ఇలాంటి మార్బుల్స్ అనేవి ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది, మురికి అనేది ఎక్కువ పట్టి. అలాంటప్పుడు ఈ విధంగా మనం చేయి పెట్టకుండానే నీట్గా క్లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం పాత సాక్స్కి ఏంటి అంటే హోలీని కానీ కొట్టేసేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నాము అనుకోండి, ఆ ప్లేస్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది, అలాగే దుమ్ము మురికి కూడా పట్టకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూపిస్తున్నాను చూడండి ఎంత మురికి అయితే అవుతుందో. సేమ్ ఇలానే మనం దివాళ్ళ కింద బెడ్స్ కింద కూడా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే యూజ్ చేయండి. ఖచ్చితంగా మన ఇల్లు అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.